పవన్ కళ్యాణ్ పై అభిమానులు హద్దులు లేని అభిమానం చాటుతూ ఖండాంతరాలు దాటి పిఠాపురానికి చేరుకుంటున్నారు. పిఠాపురాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్న పవన్ పై అభిమానంతోనే ఇంత దూరం ప్రయాణించి వస్తున్నామంటున్న ఎన్ఆర్ఐ శశిధర్ తో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ప్రజలు తమ గుండెల్లో గుడి కట్టుకుని ఆరాధిస్తున్నారు. ఖండాంతరాలు దాటి అభిమానం హద్దులు దాటుతుంది. ఖండాంతరాలు దాటి కూడా ఆయన మీద అభిమానంతో ఎన్ఆర్ఐస్ కూడా పవన్ కళ్యాణ్ తరపున గత ఎన్నికల్లో ప్రచారం చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ ఆవిర్భావ సభకు కూడా ఆయన్ని దగ్గరుండి ఆయన చూడాలనే ఉద్దేశంతో ఆయన తరపున అభిమానంతో ఆయన మీద ఉన్న ప్రేమతో ఇక్కడికి రావడం జరిగింది. మనతో మాట్లాడడానికి ఎన్ఆర్ఐ ఆయన ఉన్నారు. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పవన్ కళ్యాణ్ మీద మీకు అంత అభిమానం ఎందుకు? నమస్కారం అండి. ముందుగా మా పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నాగబాబు గారికి, అజయ్ గారికి, అలాగే పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకులకి, మరి ముఖ్యంగా పిఠాపురం ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కళ్యాణ్ గారు అనేది ఒక లీడరే కాకుండా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక దైవాంశ సంభూతుల్లాగా ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నారండి. సో అదే కాకుండా ప్రజలకు ఏం కావాలి, ప్రజల్లో ఉన్న ప్రతి ఒక్క వర్గాలకు ఏం కావాలి, అలాగే యూత్కి ఏం కావాలి, అలాగే వృద్ధులకి ఏం కావాలి, అలా ప్రతి ఒక్కరికి కూడా ఏం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ఉన్నత విలువలతోటి చేస్తున్న విధానం చూసి నచ్చి మేము అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చాను. అలాగే చాలామంది బయట కంట్రీస్లో ఉన్న యూకే, యూరోప్, యుఎస్ అలా చాలామంది కూడా ఎంతో సేవ చేస్తూ ఎంతో ఇన్స్పైర్ అయ్యి పనిచేస్తున్నారు. చాలామంది రావడం కూడా జరుగుతుంది. ఈరోజు మరి సక్సెస్ తర్వాత చేసుకుంటున్న సభ కాబట్టి అందరూ కూడా చాలా హ్యాపీగా ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చో అని చూసుకుంటూ చేస్తున్నారండి అందరూ. గత ప్రభుత్వ హయాంలో జనసేన 11 ఆవిర్భావ సభలు అయితే గతం నుంచి ఇప్పటి వరకు జనసేన ఆవిర్భావించినప్పటి నుంచి 11 ఆవిర్భావ సభలు అయితే జరిగాయి. గతంతో పోలిస్తే ఇది చాలా భిన్నంగా ఉండబోతుందని చెప్తున్నారు. ఈ సభను చూడడానికి మీరు ఎన్ని రోజులు అయింది ఇండియాకి వచ్చి? నేను జస్ట్ 3 days అయింది వచ్చి. మెయిన్ ఈ సభ కోసం, అలాగే కళ్యాణ్ గారిని లైవ్లో ఒకసారి చూసుకొని ఆయన చెప్పేది విని, అలాగే 10 మందికి మంచి చేసే విధంగా ఎంతో కొంత ఇన్స్పిరేషన్ తోటి ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ వచ్చాను. మీరు మీతో పాటు ఎంతమంది టీం అయితే ఇండియాకి రావడం జరిగింది? 10 మంది పైనే ఉన్నారు, ఇంకా వస్తారు కూడా చాలా మంది బయట నుంచి కూడా చూస్తున్నారు. అంటే ఇక్కడ రావడానికి కాకుండా బయట కంట్రీస్ నుంచి కూడా ప్రతి ఒక్క లైవ్ చూసుకుంటూ ఈ ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు అందరూ. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన తర్వాత అంటే గడిచిన ఎన్నికల్లో మీరు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం కూడా జరిగిందని చెప్తున్నారు. అప్పుడు ఎన్నికల్లో మీరు ప్రచారం చేశారు. అది నా అదృష్టం అండి. అది అంటే చాలామందికి చేయాలని ఉంటుంది, బట్ ఏంటంటే చాలామందికి అవకాశం దొరకదు. సో నాకు నాగబాబు గారు, అలాగే కళ్యాణ్ గారు, అజయ్ గారు, అలాగే కొంతమంది పెద్దలు అందరూ కూడా ఇచ్చిన అవకాశాన్ని నా వంతు సాయంగా నేను పిఠాపురం రావడం జరిగింది. 1 year వరకు నేను తిరిగాను ఇక్కడ. అంతకంటే ముందు ఆస్ట్రేలియాలో కూడా ఆస్ట్రేలియా మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము చేసాము. సో ఇక్కడ చేయడం అనేది చాలా డిఫరెంట్గా ఉంది, చాలా రియాలిటీకి చాలా దగ్గరగా ఉంది. సో ప్రజలతో ఎప్పుడైతే మమేకమై తిరగడం స్టార్ట్ చేసామో చాలా సమస్యలు తెలిసాయి, చాలా నేర్చుకున్నాం. చెప్పాలంటే నేను నేర్చుకుంది చాలామందికి పంచడం కూడా జరుగుతుంది. ప్రతి కంట్రీలో ఉన్న ఎన్ఆర్ఐస్ అందరూ కూడా చాలామంది టచ్లో ఉంటారు. సో వాళ్ళందరూ కూడా చెప్తున్నామట, మీకు అవకాశం దొరికినప్పుడల్లా ఇండియాకి రండి, పుట్టిన నెలకి ఏదో ఒకటి చేయాలి అనే మీ తాపత్రయం, మీకున్న జీల్ అనేది ఏదైతే ఉంటుందో అది మీరు ఇక్కడికి వచ్చి కళ్యాణ్ గారితో వర్క్ చేయండి, అలాగే పార్టీలో ఉన్న నాయకులతో వర్క్ చేయండి, ఏ కాన్స్టిట్యున్సీలో ఉంటే ఆ కాన్స్టిట్యున్సీకి వచ్చేసి వర్క్ చేయండి అని చెప్పి కూడా జరగడం జరుగుతుంది. ఇప్పుడు రేపు ఇక్కడ ఆవిర్భావ సభ జరగబోతుంది. అంటే ఇక్కడ రాని వాళ్ళు, అంటే అక్కడ ఉన్న జనసేన అభిమానులు కానీ, పవన్ కళ్యాణ్ వీరాభిమానులు కానీ, మీరున్న ప్రాంతంలో ఆస్ట్రేలియాలో అక్కడ ఏమన్నా సభ కానీ ఏమైనా మీటింగ్ కానీ చేసే అవకాశం? ఫౌండేషన్ డే అని ఎవ్రీ ఇయర్ చేస్తున్నామండి. లాస్ట్ 11 years నుంచి వస్తున్నాము. ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఈసారి గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్లో ఉన్న ఆ సిచ్యువేషన్ కావచ్చు, లేకపోతే ఆల్రెడీ లాస్ట్ ఒక 10 months నుంచి చేస్తున్న అభివృద్ధులు కానీ ఇవన్నీ చూస్తున్న తర్వాత అందరికి కూడా చాలా హ్యాపీగా ఉంది. మనం కరెక్ట్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము, అలాగే మనం చేస్తున్న పనులు కూడా ఫ్యూచర్లో ప్రతి ఒక్కరికి ఒక మార్గదర్శకంగా ఉంటుంది అని అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అక్కడ ఎంతమంది ఈ ఫార్మేషన్ డేలో పాల్గొంటారు? అంటే ఆస్ట్రేలియాలోనే ఆల్మోస్ట్ 2000 పైన ఉన్నారండి. యూకేలో ఒక ఆల్మోస్ట్ అక్కడ ఒక 1000 పైన ఉన్నారు. అలాగే యూఎస్లో అయితే ఇంక చెప్పనక్కర్లేదు, చాలామంది ఉంటారు. ఐర్లాండ్, అలాగే మన యూరోప్ కంట్రీస్లో కూడా జర్మనీ కావచ్చు, లేకపోతే ఆమ్స్టర్డామ్లో కావచ్చు, అలాగే చాలా కంట్రీస్లో అందరూ కూడా చాలా గ్రేట్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇది సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఒక ఎస్టీమ్ ప్రైడ్ లాగా ఫీల్ అవుతున్నారు అందరూ. సో మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా చాలా కష్టపడ్డారు. ప్రతి ఒక్కరు వాళ్ళకి వీలైనట్టుగా ఏ లెవెల్లో ఉంటే ఆ లెవెల్లో, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒకవేళ ఇండియాకి రాగలిగితే ఇండియాకి వచ్చి పనిచేశారు, కొంతమంది అక్కడి నుంచి పనిచేశారు, కొంతమంది వాళ్ళ రిసోర్సెస్ని యూటిలైజ్ చేసి ఎంతో కొంత పార్టీకి
హెల్ప్ అవడానికి ప్రయత్నించారు. అంటే ఇప్పుడు ఎన్ఆర్ఎస్ తరపున అంటే విదేశాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు కంట ఒక గ్రూప్ ఏమన్నా ఉందా? మీరు అందరూ ఒక చోట ఎప్పుడైనా కలుస్తారా? ఈ జనసేన సంబంధించిన కానీ పవన్ పుట్టినరోజు వేడుకలు కానీ అలాగే ఇటువంటి ఆవిర్భావ దినోత్సవాలు కానీ ఎప్పుడైనా కలిసి చేసుకుంటారా? అంటే 2 సెప్టెంబర్ అయితే మాత్రం అందరూ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే కొన్ని మంచి ఈవెంట్స్ ఉంటాయి కదా, ఇప్పుడైతే ఇయర్లో జరుగుతున్నటువంటి ఈవెంట్స్ కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆవిర్భావ సభ కాకుండా అలాగే మనకి ఉగాది సెలబ్రేషన్స్ కానీ అలా డిఫరెంట్ కల్చరల్ ఈవెంట్స్ ఉంటాయి. ఆ ఈవెంట్స్లో కూడా అందరూ తెలుగు వాళ్ళందరూ కూడా ఒక దగ్గరికి వచ్చేసి సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే దాంట్లో అన్ని పార్టీలకి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు. అందరూ కూడా షేర్ చేసుకుంటారు. బయట కంట్రీలో ప్రవాస భారతీయులుగా ఉన్నప్పుడు అందరూ కూడా వాళ్ళ మంచి చెడు అనేది సెలబ్రేట్ చేసుకుంటూ, అలాగే ఇండియాకి కూడా చాలామంది వచ్చి చేయాలనే కోరిక అయితే చాలామందిలో పుట్టింది అని చెప్పాలి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నారు, ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకొని పిఠాపురాన్ని ఎలాగైనా అభివృద్ధి చేసి దేశంలోనే ఒక మంచి నియోజకవర్గంగా మంచి పట్టణంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు. ఇప్పుడు ఎన్ఆర్ఎస్ కానీ ఎవరైనా కానీ ఈ పిఠాపురంలో కొన్ని ప్రాంతాలను ఏమైనా దత్తత చేసుకునే అవకాశం ఉందా? అక్కడ అభివృద్ధికి ఏమైనా దోహదపడడానికి ఏమైనా అవకాశం ఉందా? ఉంటుందండి. అంటే అది ఇండివిజువల్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని ఉన్న పుట్టిన ఊరికి లేకపోతే వాళ్ళ పుట్టిన నేలకి ఏదో ఒకటి చేయాలని చెప్పి స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా అదే దారి వచ్చేస్తుందని అనుకుంటున్నాను నేను. మెయిన్ అయితే దత్తత తీసుకోవడం అనేది అది ఒక ఇండివిజువల్ విల్ అని చెప్పాలి. సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసి చూడాలండి. ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి వచ్చిన శశిధర్ అయితే చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో, కేవలం ఆయన మీద ఉన్న ప్రేమతో, ఆయన ప్రజలకు ఏదో చేయాలనే తాపత్రయం కసి ఆయనలో కనిపించింది కాబట్టి ఆయన వెనకాల ప్రయాణిస్తున్నామని చెప్తున్నారు. ఈ ఎన్ఆర్ఐలు అందరూ రేపు ఈ ఆవిర్భావ సభను ఆస్ట్రేలియాలో ఎంతో ఘనంగా చేసుకోవడానికి అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇక్కడికి రాని వాళ్ళంతా అక్కడ మొత్తం ఈ ఆస్ట్రేలియాలో కానీ కెనడాలో కానీ వివిధ దేశాల్లో ఉన్న యూకే, యుఎస్ఏ, యూరప్ ఈ మొత్తం దేశాల్లో ఉన్న ప్రజలంతా రేపు ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంతో అంగరంగ వైభవంగా చేసుకోవడానికి అయితే ఏర్పాట్లు చేసుకుంటున్నామని చెప్తున్నారు. 11 సంవత్సరాల నుంచి ఆవిర్భావ సభలు ఇంతవరకు చేసుకున్నామని, రేపు జరగబోయే ఆవిర్భావ దినోత్సవం అక్కడ యూకే కానీ యుఎస్ కానీ ఖండాంతరాలు దాటి అక్కడ చేసుకునే ప్రజలు ఎంతో ఆనందోత్సవాలతో ఈ పండుగనైతే చేసుకుంటున్నామని చెప్తున్నారు. గతంలో ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయడం ఎంతో తన పూర్వజన్మ సుకృతమని ఎంతో అదృష్టంగా భావించానని శశిధర్ చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, పిఠాపురం నుంచి.